సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్థానిక గోరక్షణపేటలో అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండు వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఎండ వేడిని భరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా కార్మికులు, వృద్ధులు, పేద ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని, అలాంటి సమయంలో వారి దాహార్తిని తీర్చడం మన అందరి బాధ్యత అని అన్నారు. అందుకే ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది కేవలం నీళ్లు ఇచ్చే స్థలం మాత్రమే కాదు, ఇది మన మనసులో ఉన్న మానవత్వానికి ప్రతీక అని అన్నారు. ఈ చలివేంద్రం ద్వారా ఎవరైనా ఇక్కడికి వచ్చి చల్లని నీరు త్రాగి తృప్తి చెందాలని, కొంత ఉపశమనం పొందాలని మన ఉద్దేశ్యమని అన్నారు. వేసవి ఎండలు పూర్తిగా ముగిసే వరకు ఈ చలివేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా చేపట్టాలని మనమందరం సంకల్పిద్దామని పిలుపునిచ్చారు. మనం చేసే చిన్న సహాయం ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు అన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు సోహెల్, ఫజల్, కరీం, సనావుల్లా, ఇర్ఫాన్, సాద్, సూఫీ, షేక్ బషీర్, అస్లాం, అజీజ్, మిత్రులు చెల్లుబైన సూర్యనారాయణమూర్తి, ఈతలపాటి రవి, పుష్కర్, రాజేష్, రాము, రవి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ద్వారా ఈ చలివేంద్ర కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నేను, నా స్నేహితులు, నా టీడీపీ కార్యకర్తలు, నా టీడీపీ స్నేహితులు అందరూ కలిసి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒక సేవా దృక్పథంతో చేయాల్సిన కార్యక్రమం కోసం చేస్తున్నాం అంతే. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి బయట ఈ రోజుల్లో. ఇలాంటి రోజుల్లో మన తరఫున చేసే చిన్న సహాయం కూడా ఎవరికో ఒకరికి మంచి ఇది చూపిస్తుంది. సో ఈ ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు చలివేంద్ర ప్రోగ్రాం చేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము. దీనికి మీరు అందరూ సహకరించాలి. ఓకే.